Hi guys, welcome to my channel. You are watching Vinodam Factory Learning. In this section, we are going to learn how to convert a Python code to the .exe. సో ఈ సెక్షన్లో మనం పైథాన్ కోడ్ని .exeలో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం with the help of ChatGPT. So first, I am going to the ChatGPT. So we all know how to go into ChatGPT. Just type ChatGPT in the your Google. So after that, I'm taking one sample python code ఒక sample python code తీసుకుంటున్నా .exeలో కన్వర్ట్ చేయడానికి. ఇన్ కేస్ మీది ఏ కోడ్ అయితే ఏ పైథాన్ కోడ్, సో ఆపరేషన్ బట్టి మీరు కన్వర్ట్ చేసుకోండి .exeలో. బట్ హియర్ ఐఎమ్ టేకింగ్ వన్ sample python code which is nothing but a just I'm taking the one sample code like adding two numbers a and b and giving result as a output. So I'm building one application with the help of python tkinter library. సో ఈ సెక్షన్లో నేను ఒక python tkinter library యూజ్ చేసి ఒక అప్లికేషన్ ఫ్రంట్ అండ్ అసలు లైబ్రరీ python tkinter library అనేది ఒక GUI కోసం యూజ్ చేస్తారు. సో నేను ఒక GUI బిల్డ్ చేసి దాన్ని .exలో కన్వర్ట్ చేస్తాను చూపెడతా. సో విత్ హెల్ప్ ఆఫ్ ChatGPT. సో ChatGPT ఐఎమ్ గివింగ్ ద కమాండ్ లైక్ దిస్. రైట్ ఏ python tkinter python code. So tkinter is nothing but a library, python library. Tkinter python code for adding two numbers a and b and give output result. సో నేను ఒక ప్రాంప్టింగ్ ఇస్తున్నాను ChatGPTలో, నాకు ఒక పైథాన్ కోడ్ కావాలి, యాడింగ్ టూ నెంబర్స్ యాడ్ చేయాలి, దాన్ని అవుట్పుట్ కింద రిజల్ట్ చూపించాలి. సో జస్ట్ ఒక పైథాన్ కోడ్ కావాలి నాకు, దానికోసం నేను జనరేట్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఒక పైథాన్ కోడ్ ఇచ్చింది, దీని అవుట్పుట్ ఎలా ఉంటుందో నేను ఎగ్జిక్యూట్ చేసి చూపెడతాను మీకు. సో దీన్ని ఇప్పుడు నేను ఆపరేషన్ చూపించి తర్వాత దీన్ని EXEలో కన్వర్ట్ చేయడం చూపెడతా. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో హియర్ యూ కెన్ సీ, మీరు చూడొచ్చు ఇక్కడ ఎంటర్ ఫస్ట్ నెంబర్ జస్ట్ సంథింగ్ 12 ఇస్తున్నా, తర్వాత 10 ఇస్తున్నా, యాడ్. సో 22. సో ఓకే. సో దిస్ ఈస్ ద .exe ఐ వాంట్ టు కన్వర్ట్ టు ద .exe. సో ఇది జస్ట్ ఒక శాంపుల్ పర్పస్ నేను ఈ కోడ్ తీసుకున్నా, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో దాన్ని ఇప్పుడు నోట్ ప్యాడ్లో పెట్టుకుని C డ్రైవ్లో సేవ్ చేసుకుంటున్నా. సో సేవ్ చేసి సేవ్ యాజ్ ఒక ఎలా ఇస్తున్నానంటే యాడ్ టూ నెంబర్స్ అని ఒక ఫోల్డర్లో క్రియేట్ ఒక ఫోల్డర్ కాదు, యాడ్ టు .py అని నేను ఒక తీసుకున్నాను, ఒక ఫైల్ తీసుకుని తర్వాత సేమ్ మళ్ళీ అదే ChatGPTని అడుగుతున్నా, హౌ టు కన్వర్ట్ టు exe, హౌ టు కన్వర్ట్ టు exe. సో మీరు జస్ట్ ChatGPT అనేది యూస్ చేయక్కర్లేదు, మామూలుగా మీకు ChatGPT is a great source of learning also. So for that reason I am showing this with the help of ChatGPT. సో ఫస్ట్ ఒక పిప్ ఇన్స్టాల్ పై ఇన్స్టాలర్ అనే దాన్ని ఒక డిపెండెన్స్ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మన పీసీలో. తర్వాత ఈ కమాండ్ యూస్ చేసి .exeని కన్వర్ట్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ ఇన్ కేస్ మీరు ఇన్స్టాల్ చేసిన బలం అయితే ప్రజెంట్ చేయక్కర్లే, లేకపోతే మీకు చూపెడతా తర్వాత ఆపరేషన్స్ ఎలా చేయాలో. సో ఫస్ట్ నేను ఈ ఫోల్డర్లోకి వెళ్తున్నా. సో లోకల్ డిస్క్లో ఇలా స్టోర్ చేసుకున్న యాడ్ టూ అని. సో దీన్ని కాపీ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. కాపీ యాడ్ టూ అని ఫోల్డర్ చేసి దాంట్లో పేస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు CMDకి వెళ్ళి యాక్టివేట్ చేయండి. సో తర్వాత ఇన్ కేస్ పిప్ ఇన్స్టాల్ పై ఇన్స్టాలర్ అని ఇవ్వండి.
కానీ ప్రజెంట్ ఇది ఇవ్వడం, ఈ కమాండ్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ పై ఇన్స్టాలర్ అనే ఫైల్స్ అన్ని డౌన్లోడ్ అయిపోయినాయి నా పీసీలో, కాబట్టి ఇవ్వదులే. ఇన్ కేస్ మీరు చేసుకోకపోతే ఎంటర్ నొక్కితే ఇలా ఇచ్చి, సో ఆల్ ద డిపెండెన్సీ ఫైల్స్ ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత ఇప్పుడు చూడండి, పై ఇన్స్టాలర్ ఐఫన్ 1 ఫైల్, తర్వాత యాడ్, సో మీ ఫైల్ నేమ్ అనమాట, యాడ్2.py అని ఇవ్వాలి. యాడ్2.py. ఇప్పుడు మన ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుద్ది. నేను ఇష్యూ వస్తే ఇక్కడ చెప్పుద్ది, లేకపోతే కన్వర్షన్ అయిపోద్ది .exeలోకి. యా, ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయ్యింది. సో ఒకసారి మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి డిస్ట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ విత్ ఇన్సైడ్ ఆఫ్ దట్, సో వీ కెన్ ఫైండ్ ఏ .exe. సో అప్పుడు మనం .exe డబుల్ ట్యాప్ చేస్తే ఈజీగా అప్లికేషన్ అనేది వితౌట్ మనం ఇలాగ పైథాన్ కోడ్ని దీంట్లో పేస్ట్ చేసి జూపిటర్ నోట్బుక్లో రన్ చేసి ఇలా తీసుకునే బదులు డైరెక్ట్గా ఇప్పుడు అది డబుల్ ట్యాప్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ గోయింగ్ టు కంప్లీట్. ఇల్లు మనం ఇన్ఫో చదువుదాం. సో ఆఫ్టర్ దట్, సో ఇట్ విల్ క్రియేట్, మనకి డిస్ట్ అనే ఫోల్డర్ని క్రియేట్ అవుద్ది. దాంట్లోనే ఇన్సైడ్ ది .exe ఉంటుంది. ఇదంతా డేటా రీడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ తెలుసుంటే అవసరం లే. సో ఆల్ ద process is going to convert into one file. Yeah, it's almost done. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి మీకు సింపుల్గా చూపెడతా. ఇలాగ డిస్ట్ ఇలాగ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది మ్యాక్సిమం మనకి. సో ఆల్ ద డిపెండెన్సీస్ కంప్లీట్ అయ్యేలోపు నీకు చూపెడతాను ఎలా ఉంటుందో. సో ఆల్రెడీ జనరేట్ చేసింది బిల్డ్. సో శాంపుల్ అని క్రియేట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒకసారి చూపెడతాను, ఒకసారి అనండి. కోడింగ్ డిస్ట్, సో దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే ఇది ఆల్రెడీ ప్రీవియస్గా నేను జనరేట్ చేసుకున్న ఈఎక్సి ఇది. సో జస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. యా, ఇప్పుడు మన అప్లికేషన్ మన ఎగ్జిక్యూట్ అయిపోయింది. సేమ్ అప్లికేషన్ అనేది లోడ్ అవుతుంది. సో అంతే, సేమ్. సో ఇలాగా మన ఇప్పుడు జనరేట్ చేసుకున్న యాడ్2 ఉంది కదా, ఈ విధంగా మనం పైథాన్ కోడ్ని .exలో కన్వర్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే డబుల్ ట్యాప్ చేస్తే ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుద్ది. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.